యూ ఆర్ నాట్ ఎ రోడీ. కనెక్షన్ హే, ఐడియల్ మ్యాచ్ హే. ఈ మాటలు, ఈ డ్రామా, ఈ రానెస్ మనం చాలా ఇయర్స్‌గా చూస్తున్నాం. 'రోడీస్ అండ్ స్ప్లిట్స్‌విలా' ఈ షోస్ ఇండియన్ టెలివిజన్‌లో ఒక సెన్సేషన్. ఒక జనరేషన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేశాయి. కానీ మీకెప్పుడైనా అనిపించిందా? అసలెందుకు ఇలాంటి షోస్ మన తెలుగులో ఇంకా రాలేదు? ఒకవేళ వస్తే ఏమవుతుంది? మన యూత్‌కి నచ్చుతుందా? లేదా మన సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. ఈరోజు మనం ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. వాట్ ఇఫ్ 'రోడీస్ అండ్ స్ప్లిట్స్‌విలా' వేర్ మేడ్ ఇన్ తెలుగు? ద ఇనీషియల్ హైప్ ఎందుకు హిట్ అవ్వచ్చు? ఫస్ట్ ద క్యూరియాసిటీ ఫ్యాక్టర్. ఇలాంటి ఒక కొత్త బోల్డ్ ఫార్మాట్ తెలుగులో వస్తుంది అంటే షాక్‌తో పాటు ఒక పెద్ద క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. చూస్తారో లేదో తెలియదు కానీ ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ మాత్రం అందరూ పక్కా చూస్తారు. టీఆర్‌పీస్ అండ్ యూట్యూబ్ వ్యూస్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోతాయి. సెకండ్ ద యూత్ కనెక్ట్. మన తెలుగు యూత్‌కి కూడా రొటీన్ సీరియల్స్ అండ్ గేమ్ షోస్ కాకుండా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఎడ్జీ కావాలి. ఈ షోస్ ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తాయి. పార్టిసిపెంట్స్ కోసం ఆడిషన్స్ పెడితే థౌజండ్స్‌లో వస్తారు. ఫేమ్ కోసం, ఒక ప్లాట్‌ఫామ్ కోసం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. ద రియాలిటీ చెక్. అసలైన కత్తి మీద సాము ఇక్కడే. హైప్ అంతా బానే ఉంది. కానీ షో స్టార్ట్ అయ్యాక అసలు ప్రాబ్లమ్ మొదలవుతుంది. ఏ ద కల్చరల్ షాక్ అండ్ రానెస్. హిందీలో ఉండే ఆర్గ్యుమెంట్స్, ఆ కస్ వర్డ్స్ మనం అలవాటు పడ్డాం. కానీ అదే రానెస్ మన తెలుగులో వస్తే మన కంటెస్టెంట్స్, అమ్మాయిలు, అబ్బాయిలు ఆ కస్ వర్డ్స్ మాట్లాడుకుంటూ గొడవలు పడుతుంటే మన ఆడియన్స్‌కి అది డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం. ద కల్చర్ ఆఫ్ డేటింగ్, మేకింగ్ కనెక్షన్స్ అండ్ స్విచ్చింగ్ పార్ట్నర్స్ ఓపెన్‌లీ ఆన్ స్క్రీన్ అనేది ఒక పెద్ద కల్చరల్ షాక్‌లా ఉంటుంది. బి ద బ్యాక్‌లాష్ అండ్ మోరల్ పోలీసింగ్. ఇది బిగ్గెస్ట్ పాయింట్. షో టెలికాస్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియాలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. కంటెస్టెంట్స్ ఎస్పెషల్లీ అమ్మాయిల మీద ట్రోల్ ఆర్మీస్ విరుచుకుపడతాయి. వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ ప్రతి దానిని జడ్జ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేసి పర్సనల్ అటాక్స్ చేస్తారు. మీమ్స్, ట్రోల్స్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ అంతా ఇంతా ఉండదు. దీనిని మన సంస్కృతి కాదు అని పెద్ద పెద్ద డిబేట్స్ స్టార్ట్ అవుతాయి. సి ద సెన్సార్ నైట్‌మేర్ అండ్ హోస్ట్ హంట్. మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్‌లో ఇలాంటి షోని సెన్సార్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇట్ హ్యాస్ టు బి అన్ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్. అప్పటికి కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇంకా మన తెలుగులో అంత రాగా, అన్‌ఫిల్టర్డ్‌గా మాట్లాడే హోస్ట్ ఎవరున్నారు? అలా మాట్లాడినా మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఇది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ద వర్డిక్ట్. సో ఈజ్ ఇట్ పాసిబుల్? మీకు ఒక డౌట్ రావచ్చు. మరి 'బిగ్ బాస్'లో కూడా డ్రామా, గొడవలు ఉంటాయిగా అని. యెస్ ఉంటాయి. కానీ 'బిగ్ బాస్' ఈజ్ ఎ సెన్సర్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెర్షన్ ఆఫ్ దట్ డ్రామా. కంటెస్టెంట్స్ ఆర్ మోస్ట్‌లీ నోన్ సెలబ్రిటీస్ అండ్ దేర్ ఆర్ మెనీ లైన్స్ దే కెనాట్ క్రాస్. 'బిగ్ బాస్' అనేది ఆ రానెస్‌కి ఒక సేఫ్టీ వాల్వ్‌లా పనిచేస్తుంది. సో ద ఫైనల్ వర్డిక్ట్, ఎ డైరెక్ట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ ఆఫ్ 'రోడీస్ ఆర్ స్ప్లిట్స్‌విలా' ఇప్పుడు మన తెలుగులో రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ద సోషల్ అండ్ కల్చరల్ బ్యాక్‌లాష్ వుడ్ బి టూ మ్యాసివ్ టు హ్యాండిల్. కానీ ఎ తెలుగుఫైడ్ వెర్షన్ కొంచెం టేమ్ డౌన్ విత్ లెస్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ మోర్ ఫోకస్ ఆన్ టాస్క్స్ ఫ్యూచర్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. మన ఆడియన్స్ కూడా స్లోగా మారుతున్నారు. బట్ ఆ కంప్లీట్ అన్‌ఫిల్టర్డ్ రానెస్ దానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో హైప్, డ్రామా, ఫేమ్ అండ్ మనీ ఒకవైపు, ట్రోలింగ్, బ్యాక్‌లాష్ అండ్ స్ట్రెస్ ఇంకోవైపు. ఈ షోస్ తెలుగులో వస్తే ద కాన్సిక్వెన్సెస్ వుడ్ బి హ్యూజ్. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? తెలుగులో 'రోడీస్ ఆర్ స్ప్లిట్స్‌విలా' లాంటి షోస్ వస్తే మీరు చూస్తారా? అది హిట్ అవుతుందా? లేక ఫ్లాప్ అవుతుందా? కింద కమెంట్స్‌లో మీ ఒపీనియన్‌ని తప్పకుండా చెప్పండి. ఈ టాపిక్ గురించి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి డిస్కస్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్.